హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఉదయం 7-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి నెమిలి డాగ్ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తారీఖు సరికి కోడి డాగ, మిరపండు డాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకి డాగ, పర్ల నల్ల కాకి డాగ, తెల్ల కాకి అనేవి ఇక్కడ లాసోత్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. తెల్ల కాకి అంటే అండి సేతువ అండి. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకునేది ముసుగు పెట్టుకోవాలి రంగొచ్చేసరికి కాకినేనిలనమాట. ఎక్కడన్నా ఈకలో గాని, రెక్కలో గాని తెలుపు ఉంటే మంచిది. సో, అదే మిగతా గెలిచే రంగులొచ్చేసరికి కాకినేని, 9 కాకి, పసింకాకి, పసింగల సేతువ అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్ర డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర మైలాలు, ఎర్ర బ్రాస్‌లని ఇక్కడ లాసోత్ చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకినేనిని ముసుగు పెట్టుకోవాల్సిన రంగనమాట. సో, అదేవిధంగా తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి కోడి కాకి, కోడి పాలాబ్రాసు, కోడి నల్లబొట్లు, ఎర్రబొట్లు సేతువ, కోడి పోల, కోడి డాగ పింగళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకి డాగ, 9 కాకి, కాకినేవులు అనేవి ఇక్కడ లాసోస్ చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, నల్ల పచ్చ కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ చూసేసరికి కోడి డాగ, కోడి అబ్రాస్, నలుపు, ఎరుపు కక్కెరలు, కోడి పొలాలనేవి ఇక్కడ లాసోత్ చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎర్ర పసింగల, కాకి, నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకోటి గెలిచే రంగులొచ్చేసరికి గట్టి కుసి, నెమిలి పింగళ అబ్రాసు, పసింగల ఆహ్, హ్మ్, కక్కెర అనమాట. పెసర కక్కెర అనమాట. పసింగల సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, ఎర్ర కక్కెర, కోడి ఎర్రమేల, లాసో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి కోడి ఎర్ర కక్కెర, గరుడు మైల, ఎర్ర పొల, కోడి మిరపండు డాగ్ అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గట్టి కూసి నెమిలి పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కెర, పసింగల సేతువాలనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 1-1:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే వీటి తగ్గసరికి 9 కాకి, పసింగల నల్ల కాకి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగలు, డాగ పింగళాలు, ఎర్ర మైలాలు, ఎర్ర బ్రాస్లు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 2-2:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి కోడి నెమిలి, తెల్ల సేతువ, తెల్ల కక్కెర, నల్ల కక్కెర, తెల్ల బ్రాస్లు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి 9 కాకి, పసిమి నల్ల కాకి, నల్ల సవల, నల్ల కాకి డాగ్ అనేవి ఇక్కడ లాసోత్ చూసే అవకాశం కూడా ఎక్కడైనా అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి పచ్చ కాకి డాగ్ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి నల్ల కాకి డాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, గట్టి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల నెమిలి, ఎర్ర మైల అనేవి ఇక్కడ లాసోత్ చూసే అవకాశం కూడా ఎక్కడైనా అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే కూడా తగ్గసరికి పసింగల సేతువ, పెసర పసింగల కక్కెర, నెమిలి అబ్రాస్ పింగళ, నెమిలి డాగలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి,
ఎర్రమైల, మిరపండాగలని క్లాసు చూసే అవకాశం కూడా ఇక టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకేనండి. సో వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అని గమనించి ఆడుకోగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.